హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ గోడ్ వీడియోస్. మిల్ మేకర్ మసాలా కర్రీ ముందుగా ఒక బౌల్లో మిల్ మేకర్ తీసుకోవాలి. దానికోసం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిల్ మేకర్లు బాయిల్ చేసుకోవాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అన్ని మసాలాలు వేసుకుని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పెరుగు, కస్తూరి మేతి, ఆయిల్, పసుపు, అలాగే మసాలా పొడి ఇవన్నీ సరిపాలలో వేసుకొని చక్కగా మిల్ మేకర్కు పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొత్తిమీర వేసి కూడా క్యాప్ పెట్టి పక్కన ఉంచాలి. ఆ తర్వాత మసాలా కోసం టమాటాలు, ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, పల్లీలు, పుట్నాలు, గసగసాలు పేస్ట్ యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె తీసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి మిల్ మేకర్ను బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. నీరంతా ఇంకిపోయేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. దాని టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అందులో నీరంతా ఇంకిపోయిన తర్వాత మిల్ మేకర్ ముక్క మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మిల్ మేకర్ని ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించాలి. వేయించిన తర్వాత పసుపు, అలాగే మనం పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి పెట్టేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మగ్గించుకున్న తర్వాత సాల్ట్, మసాలా, కారం వేసుకోవాలి. ఆ తర్వాత మిల్ మేకర్ వేసుకొని దాంట్లో మసాలా అంతా పట్టేంత మిల్ మేకర్ను ఉంచాలి. మూత పెట్టి ఉంచాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూరను మగ్గించుకోవాలి. మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మటన్కి పోటీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.